సోయిలేని గుంపు మేస్త్రి పాలనతో తెలంగాణ క్రైమ్కు అడ్డాగా మారుతుంది. ముఖ్యమంత్రి హోంమంత్రి కూడా తానేనన్న సోయిలేని రేవంత్ రాష్ట్రంలో అంతకంతకు క్షీణిస్తున్న శాంతి భద్రతలను పట్టించుకోవడం లేదు. రాజధాని హైదరాబాద్ నగరంలో పోలీసింగ్ వ్యవస్థ అట్టర్ ఫ్లాప్ అయింది. రోజుకో చోట హత్యలు, స్మగ్లింగ్లతో ప్రజాజీవనం భయాందోళనలో సాగుతుంది. సమీక్షించాల్సిన హోంమంత్రి గాలి తిరుగుళ్లకే పరిమితమయ్యాడు. కాంగ్రెస్ పాలనలో అడ్డు అదుపు లేకుండా క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. గల్లీ గల్లీలో గంజాయి కంపు, లోన్ యాప్ల వేధింపులతో యువత చనిపోతున్నారు. నగరం నడిబొడ్డున గన్ కల్చర్. బ్యాంక్ దగ్గర వ్యాపారిపై ఆగంతకుల కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలు చోరీ చేశారు. ఇక మొయినాబాద్లో మహిళా న్యాయవాదిని నరికి చంపారు. నిజామాబాద్ దాడులు జరుగుతున్నాయి. ఏకంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ను కిరాతకంగా గంజాయి స్మగ్లర్లు హతమార్చారు. దీనిపై పూర్తి అప్డేట్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, రాష్ట్రంలో ఎందుకు అంతకంతకు క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది? కారణాలు ఏంటిగా తెలుస్తూ ఉన్నాయి? ముఖ్యమంత్రి పాలనపై దృష్టి సారించకుండా అనవసరమైనటువంటి విషయాలపై ఎక్కువగా దృష్టి సారించడంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి హోంమంత్రిగా కూడా ఉండటంతో ఆయనకు కనీసం శాంతి భద్రతల పట్ల అవగాహన కూడా లేకపోవడంతో అనేక రకాలుగా క్రైమ్ పెరిగిపోతుండటం కనిపిస్తుంది. రాష్ట్రంలో అంతకంతకు శాంతి భద్రతలు క్షీణిస్తున్నటువంటి సందర్భంలో రాజధాని హైదరాబాద్ లో అట్టర్ ఫ్లాప్ అయింది పోలీసింగ్. రోజుకో చోట హత్యలు, స్మగ్లింగ్ తో పాటు భయాందోళనలో ప్రజలు జీవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సమీక్షించాల్సినటువంటి హోంమంత్రి గాలి తిరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పరిపాలనలో అడ్డు అదుపు లేకుండా క్రిమినల్స్ రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గల్లీ గల్లీల్లో గంజాయి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ లోన్ యాప్ కు సంబంధించినటువంటి దాంట్లో ముషీరాబాద్ లో ఒక యువకుడు చనిపోయినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. నగరం నడి రోడ్డు పైన తుపాకులతో ఆ ఏటీఎం లోకి వెళ్లి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. కోటిలో బ్యాంకు దగ్గర వ్యాపారిపై అగాంతకులు కాల్పులు జరిగి 6 లక్షలు. కనీసం ఈ కేసు పైన ఒక్కొక్క క్లూ కూడా దొరికినటువంటి పరిస్థితి. మొయినాబాద్ లో ఇవాళ మహిళా న్యాయవాదిని 4 కారులలో వచ్చి నరికి చంపి అక్కడి నుంచి పారిపోయి తన పిల్లలు సుపారీ గ్యాంగ్ తో చంపించినటువంటి పరిస్థితి. నిజామాబాద్ లో స్మగ్లింగ్ చేస్తూ గంజాయి తగ్గించేటువంటి వ్యక్తులను అడ్డుకోబోయినటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ యువతిని కూడా గంజాయి స్మగ్లర్ల భాగవతం వైపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ గా ఇట్లాంటి వ్యవహారాలే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. న్యాయవాది హత్యను నిరసిస్తూ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగినటువంటి న్యాయవాదులు హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగి పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా జామ్ అయిపోయాయి. కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువ మహిళా లాయర్ హత్యకు సంబంధించి న్యాయవాదికి పరిస్థితి ఏంటూ న్యాయవాది రోడ్డుపై బైఠాయించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే కేవలం పోలీసులంటే భయం లేకపోవడం, ఎక్కడికక్కడ గంజాయి దాచు సౌమ్య అనేటువంటి కానిస్టేబుల్ నిజామాబాద్ లో కారుతో గుద్ది చంపి పారిపోయినటువంటి. హైదరాబాద్ కోటిలో 6 లక్షల రూపాయలు వ్యాపారి ఏటీఎం లో డిపాజిట్ చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో తెల్లవారుజామున వెపన్ తీసుకొని వచ్చి ఆయన కాళ్లపై దాడి చేసి కాళ్లపై కాల్చి అక్కడి నుంచి పారిపోయి పోలీసుల దృష్టిని మరలిస్తూ 4-5 వాహనాలు మారుతూ పారిపోయారు. ఇంతవరకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనేటువంటి మొత్తం రోజు రోజుకు తెలంగాణలో బీభత్సమైనటువంటి పెరిగిపోతుంది. కోఆర్డినేషన్ లేకపోవడం, ఈ శాఖ పైన ఎప్పటికప్పుడు మంత్రి కోఆర్డినేషన్ లేకపోవడంతోనే ఈ రకమైనటువంటి వ్యవహారం కొనసాగుతుంది. గతంలో ఎప్పుడూ లేనంత క్రైమ్ రేట్ విపరీతంగా తెలంగాణలో పెరిగిపోతా ఉన్న పరిస్థితి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.